నమస్కారం ప్రజలారా. నిన్న ప్రెస్ మీట్ పెట్టి రేపు జగనన్న ప్రభుత్వం వస్తే వీళ్ళు హైదరాబాద్ గారు అమెరికాకు పారిపోతారు. మనం ఏదైతే రోజా గారి దగ్గర నుండి మనం ఈ మాట మాట్లాడకూడదురా ఏమే అని అనుకుంటామో అదే మాట మాట్లాడింది. మళ్ళా అన్న అధికారంలోకి వచ్చాడు చెప్పింది. అంటే ఎత్తిపోయినట్టు కంపెనీ లెక్క. జగనన్న వన్స్ మోర్ అనింది, ఇంకొకటి క్రికెట్ ఏందో అనింది, పక్క రాష్ట్రం తెలంగాణలో కేసీఆర్ అనింది. ఎట్ట పోయింది ఇదంతా? ఎక్కడికి పోయినాయి? మన వాక్కు ఉండేటువంటి ఇది ఆ విధంగా ఉంటుంది. ఈ గాల్లో గెలిచిన గాలి నా కొడుకులు ఎక్కువైపోయినారు రాష్ట్రంలో ఎమ్మెల్యేలు. రాష్ట్రంలో ఎమ్మెల్యేలు నువ్వు చెప్పాలా మేము వినాలా? అచ్చెన్నాయుడు అడ్డంగా పెరుగుంటాడు, ఈ గోల్ తీసి కప్పేస్తారు. ఆ సంగతి తెలియట్లా. అయిపోయింది. ఇంకా జగనన్న కోసం ఎదురు చూసేది ఇలా. వీళ్ళు ఏ విధంగా అడ్డుకట్టేయాలని చూస్తారో ఆలోచన చేయండి ప్రజలారా. యాంకరింగ్ చేస్తాడు మైక్ ఒకటి పెట్టుకొని చంద్రబాబు నాయుడు. తమ్ముళ్ళు అవునో కాదా? తమ్ముళ్ళు ఏమో ఆస్కార్ అవార్డు ఇవ్వచ్చు. అంటే ఎన్ని పనికి మాలిన పనులు చేసినా అయినా కూడా నేను అన్ననైతే వెనకేసుకునే వచ్చా. అన్నను ప్రధానమంత్రిని చేసేదాకా నా ఈ పోరాటం ఆగదు. ఈ పోరాటంలో మీరందరూ కూడా నాకు సహకరిస్తారని కోరుకుంటూ నమస్కారం.